లారీలను టార్గెట్ చేసుకుని పెట్రోల్ డీజిల్ ను దొంగలించే దొంగల ముఠాను అరెస్టు చేశారు కుకునూర్పల్లి పోలీసులు. రాత్రిపూట పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న లారీలను టార్గెట్ చేసుకుని వాహనాల డీజిల్ ట్యాంకుల నుండి డీజిల్ ను దొంగలించే దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం 5 వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి సిద్దిపేట, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న పెద్ద వాహనాలను టార్గెట్ చేసుకుని వాహనాల ట్యాంకర్ల తాళం పగలగొట్టి అందులోని డీజిల్ ను దొంగలించేవారని ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుకునూర్పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చేర్యాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా డీసీఎంలో క్యాన్లలో డీజిల్ ఉండగా అనుమానం వచ్చి కుకునూర్పల్లి పోలీసులు నిందితులను విచారించారు. 5 కలిసి ముఠాగా ఏర్పడి డీజిల్ ను దొంగలించే వాళ్లమని నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ పురుషోత్తం తెలిపారు. కేసులో భాగంగా 5 ముఠాలో 4 అదుపులోకి తీసుకోగా 1 పరారీలో ఉన్నారని, నిందితుల నుండి 1 డీసీఎం, బులెరో వాహనాలు, నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు. మన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో కానీ మరియు మన చుట్టుపక్కల సైబరాబాద్ కానీ రాచకొండ కమిషనరేట్లో కానీ ఈ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఉన్నటువంటి లారీలలో ట్యాంకులు పలగొట్టి దొంగతనాలు డీజిల్ దొంగతనం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 5 సభ్యుల ముఠాను మనము గుర్తించడం జరిగింది. ఇక్కడ మన దగ్గర 19 అక్టోబర్ 2023 రోజు ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ కుకునూర్ అయినా. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం కంటిన్యూగా దాన్ని చేస్తూనే ఉన్నాము. అలాగే మళ్ళీ మనకు మొన్న మే 20th ఈ నెల 20వ తారీఖు నాడు మళ్ళొక దొంగతనం జరిగింది. దానిలో కూడా కొన్ని మనకు లీడ్స్ వచ్చినాయి సీసీ కెమెరా ద్వారా. సో అవన్నీ దాని ద్వారా మనము ఆ లీడ్స్ ద్వారా చూస్తే ఒక 5 దొంగల ముఠాను గుర్తించడం జరిగింది. దానికి మనము టీమ్స్ ఫామ్ చేసి తోగుట సిఐ లతీఫ్ గారు మరియు గౌరారం మన కుకునూర్పల్లి ఎస్ఐ శ్రీనివాస్ మరియు ఈ యొక్క మన క్రైమ్ సిబ్బంది అందరితో టీం ఫామ్ చేసి డైలీ మన పోలీస్ స్టేషన్ మన సిద్దిపేట కమిషనరేట్లే కాకుండా రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లో కూడా వాళ్ళ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ లోకల్ పోలీస్ యొక్క సహకారంతో మనం వాళ్ళని ఫాలో చేయడం జరిగింది. అట్లా 1-2 సార్లు మనకు మిస్ కావడం జరిగింది. అనుకోకుండా ఈరోజు అదే మనము వాళ్ళను వెంబడిస్తున్న క్రమంలో ఈ వాళ్ళు డే సో ఇక్కడ ఈరోజు మనము 5 సభ్యుల్లో 4 మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. 4 వాళ్ళ పేరు హనీఫ్ ఖాన్, అతను 40 years, ఈయన రాజ్గఢ్ మండల్ అండ్ జిల్లా మధ్యప్రదేశ్కు స్టేట్కి సంబంధించిన అతను. అలాగే రోషన్ జాదవ్, ఇతను 27 సంవత్సరాలు, ఇతను కూడా రాజ్గఢ్ మధ్యప్రదేశ్ డిస్టిక్ సంబంధించిన వాడు. ఇంకొకటి ముఖేష్ వర్మ 28 years, ఇతను కూడా రాజ్గఢ్ డిస్టిక్ మధ్యప్రదేశ్. ఇంకొకతను బీరం సింగ్ వర్మ, ఇతను కూడా రాజ్గఢ్ జిల్లా మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాడు. ఒకతను పారిపోయాడు, అతను మాత్రము మన హైదరాబాద్కు సంబంధించిన అతను వాడు, శంషాబాద్ ఎండి అన్వర్ అని చెప్పి. దీనిలో ఇద్దరు ఎండి అన్వర్ను హనీఫ్ ఖాన్ ఇద్దరు మెయిన్ పాత్రధారులు. వీళ్ళంతా డైలీ డీజిల్ ఎక్కడైతే పెట్రోల్ బంక్లో ఉన్న లారీలు పెద్ద పెద్ద లారీలను ఐడెంటిఫై చేసుకొని వాటి యొక్క ట్యాంకులు పగలగొట్టి మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ప్లాస్టిక్ దాంట్లో 35 లీటర్స్ 30 లీటర్స్ డబ్బాలు ఉంటాయి, వాటిని నింపుకొని ఈ మనకి పరారైనటువంటి అన్వర్కి అమ్మడం జరుగుతుంది. దాదాపు 100 రూపాయల పైన ఉన్నటువంటి డీజిల్ను వీళ్ళు ఆఫ్ రేట్కి అమ్ముతారు అతనికి. మిగిలిన వాళ్ళకి దీనిలో డైలీ 500 రూపీస్ 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా దొంగతనాలు చేస్తున్న వారి వీళ్ళ యొక్క పాత హిస్టరీ తీసుకుంటే వీళ్ళ మీద 4 కేసులు ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన కేసులు ఉన్నాయి. కుకునూర్పల్లిలో 2, జగదేపూర్ పోలీస్ స్టేషన్లో 1, తూప్రాన్ పోలీస్ స్టేషన్లో 1. వీళ్ళ మీద పాత కేసులు చూడగా చోటుప్పల్ స్టేషన్లో 2 ఉన్నాయి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు ఉన్నది. అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
స్టేట్లో కూడా చేస్తా అన్నారు. దొంగతనాలు మేము రెగ్యులర్గా చేస్తామని ఒప్పుకున్నారు. అవి కూడా మనం కేసులు డీటెయిల్స్ బయటకు తీసి వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వీళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో మనకు 22,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. 310 లీటర్ల డీజిల్ రికవరీ చేయడం జరిగింది. ఒక DCM వ్యాన్ రికవరీ చేయడం జరిగింది. బొలెరో ట్రక్, ఇది కనిపిస్తున్నటువంటి ఇది బొలెరో ట్రక్. అట్లే 10 డీజిల్ క్యాన్స్ ఫుల్ ఉన్నాయి, 16 ఎంటీ క్యాన్స్ ఉన్నాయి. వీళ్ళందరి మీద మనము చట్ట ప్రకారం చర్య తీసుకొని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.